ద్వితీయోపదేశకాండము 4:31. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను విడువడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆయన కృపగల దేవుడు, దయగల దేవుడు గనుక మన విడవకుండా మనల్ని ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడి భద్రపరిచి ఆయన ఎంతగానో సంరక్షించి మన యొక్క దేవుడుగా ఉన్నారని మరొకసారి ఈ దినమున ఆయన వాగ్దానముతో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. దేవుని వాక్యములోని నీ దేవుడైన యెహోవాను మీరు వెతుకుని ఎడల మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. అవునండి, మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతో ఆయన వెతకాలి. అంటే దీని అర్థం ఏమిటి అంటే మన హృదయములో ఎటువంటి కల్మషము, ఎటువంటి అసూయ, ఎటువంటి కోపము, ద్వేషము, పాపము ఏదీ లేకుండా మన యొక్క జీవితాలలో పూర్ణ హృదయము అనగా సంపూర్ణముగా దేవుణ్ణి మనము ధరించుకొని ఆ యొక్క పూర్ణ హృదయముతో దేవుడిని వెతికితే కనుక దేవుడు మనకి ప్రత్యక్షమవుతారంట, దేవుడు మనకి కనపడతారంట. మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రత్యక్షతని మనకి అనుగ్రహించి మనల్ని నడిపిస్తారంట, మన విడవరంట. కాబట్టి మనము ఒకటే చేయాలండి, మనము పాపరహితముగా ఉండి మనము పరిశుద్ధముగా జీవిస్తూ ఆయన యందు ఎల్లప్పుడూ కూడా మనము ఆయనని వెతికేవారిగా మనము ఉంటే గనక మన జీవితంలో ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టరు, మనల్ని విడవను ఎడబాయను అన్న దేవుడు ఈ దినమున అంటూ ఉన్నారు. నీ నేను విడవను, నేను ఎల్లప్పుడూ కనికరమే నీ ఎడల చూపిస్తాను అంటూ ఉన్నారు. మనము మన యొక్క జీవితము పరిశుద్ధముగా ఉంచుకొని దేవుని వైపుని మనము చూస్తూ ఉన్నాం కదండి. అందుకని ఈ దినమున ఆయన వాగ్దానం మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. నీ ఎడల నేను జాలి పడుతూ ఉన్నాను, నీ ఎడల నేను కనికరపడుతూ ఉన్నాను, నువ్వు దిగులు పడద్దు, నువ్వు భయపడద్దు, నీ విడవను, నేను ఎల్లప్పుడూ నీ పట్టుకొని నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఆయన యందు సంతోషముగా సమాధానముగా ఉండి మనము ఆయన చేతులలో ఉండి మన జీవితము మన బిడ్డల జీవితము గడపాలని దేవుడు ఈ దినమున ఆయన కృపను బట్టి ఈ వాక్యమును మనకి అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, బహుమానము, దీవెన మీకు కలుగును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, మా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మిమ్మల్ని వెతికేవారిగా మా జీవితాలు పరిశుద్ధముగా ఉంచుకుని నా ప్రభువా మిమ్మల్ని చూసేవారిగా, మీతో ముచ్చటించేవారిగా, మీతో గడిపేవారిగా మమ్మల్ని ఉంచమని కోరుకుంటున్నాను. మా విడవనన్నారు, మాకు తోడుగా ఉంటున్నారన్నారు, మమ్మల్ని కనికరపడతానన్నారు, మాకు సహాయం చేస్తా అన్నారయ్యా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున నాయన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా కనికర దీవెనని వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను నా ప్రభు. అలాగే షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేయండి. మా కొరకు ప్రార్థించమన్న వారినైనా వారిని, వారి యొక్క బిడ్డల్ని, వారి భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి పనులు, ఉద్యోగములు, వారి చదువులు అన్నీ కూడా మీరు తోడై ఉండండి. నాయన బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి నా ప్రభా. 2-వీలర్, 4-వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తున్న వారికి నాయన మీరు తోడై ఉండండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి మీ కృపలో నడిపించండి నా ప్రభా. నాయన నా తండ్రి, నాయన ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరికి తోడై ఉండండి నా ప్రభా. నాయన నా తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు ముచ్చటించండి, మాట్లాడండి, వారు పట్టుకొని నడిపించండి. ఏ కుటుంబం ఏ బాధలో ఉన్నదో అది మీకు తెలుసు నా ప్రభా. సహాయం చేయండి నా ప్రభు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నాయన. తల్లి బిడ్డ క్షేమంగా ప్రసవించి మంచిగా ఉండడానికి సహాయం చేయండి.
హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. అప్పుల నుండి నాయన విముక్తులు అవడానికి సహాయం చేయండి. నాయన కష్టార్జితము నాయన వృధా పోకుండా సహాయం చేయండి. నా ప్రభా ప్రతి కుటుంబంలో సమాధానమును పెట్టండి. బిడ్డలు చదువుకునే వారికి నాయన ఆర్థిక పరిస్థితి బాగోలేదు నా ప్రభా, వారికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మీరే తోడై ఉండి నడిపించమని కోరుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమె. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ.